ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు సెప్టెంబర్ నెలలో ఈ 3 తప్పుల్ని అస్సలు చేయకండి. మీకున్న ధనమంతా పోయి మీరు పేదవారు అవుతారు. 7 తరాల వరకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు. మరి సెప్టెంబర్ నెలలో ఈ రాశి జాతకులు పొరపాటున కూడా చేయకూడని ఆ 3 తప్పులు ఏమిటి? అలాగే ఉన్న ధనమంతా పోయి ఈ రాశి వారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? అదేవిధంగా ఈ మాసంలో అంటే ఈ సెప్టెంబర్ నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ రాశివారు ఎటువంటి విధి విధానాలు పాటించాలి? అలాగే ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశివారు గ్రహస్థితులు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. జ్యోతిష చక్రంలో కుంభరాశి అనేది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందిన వారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం 7, అవమానం అనేది 5. ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 8, 9. కలిసొచ్చే వారాలు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. అలాగే కుంభరాశి వారికి స్టార్ నంబర్ అనేది 8 అన్నమాట. ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలను ధరించడం వల్ల ధనప్రాప్తి, ధనయోగం కలుగుతుంది. ధనిష్ట నక్షత్రం జాతకులకి పగడం ఉంగరము, శతభిష నక్షత్రం వాళ్ళకి గోమేదకము, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి పుష్యరాగ ఉంగరం ధరించడం వల్ల వీరికి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ముందుగా మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క రాశి జాతకులు అలంకార ప్రియులు. ఇక ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులనే చెప్పుకోవాలి. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా ఈ రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు ఎదగాలని ఆరోధిస్తూ ఉంటారన్నమాట. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను కృంగిపోకుండా అత్యంత నేర్పరితో ఉపాయంతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధించడంలో ముందుంటారు ఈ రాశి వారు. ఇక ఈ రాశి చక్రంలో వివిధ రాశి జాతకులకు వారికి ఎందుకంటే ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాలు యొక్క రాశి చక్ర మార్పులతో కొన్ని రాశులు పరిస్థితుల్లో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. గ్రహాలు ప్రతి నెల కూడా వాటి రాశిని అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి. దీంతో రాశి చక్రంలో వివిధ రాశి జాతకులకు వారి యొక్క గ్రహాలు బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలను సాధిస్తాయి. అయితే ఈ మాసంలో రాశి చక్రంలోని కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా వ్యాపారం అభివృద్ధి చెందడం, ఊహించని ధనలాభం కలగడం, ఎటు నుంచైనా కానీ ధనలాభం అనేది కలుగుతుందన్నమాట. ఇలాంటివి చూస్తారు. ఇదిలా ఉండగా ఈ 2025లో సెప్టెంబర్ నెలలో అనేక గ్రహాలు, నక్షత్రాలు రాశి సంచారం చేయబోతూ ఉన్నాయి. ఈ నెలలో మొత్తం 4 గ్రహాలు వాటి స్థానాల్లో మార్పులు చేసుకోబోతున్నాయి. ఇక ఈ మాసంలో 4 గ్రహాల యొక్క సంచార గమనాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే, పరిశీలించినట్లయితే గనుక ఈ రాశి వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఈ గ్రహస్థితులను బట్టి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబం, ఆరోగ్యం అలాగే ఆర్థిక జీవితంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ నెలలో వ్యక్తిగత జీవితం వచ్చేసరికి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు. అలాగే వీరి జీవితంలో చాలా రకాల మార్పులు అనేవి చూస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా బాగుంటుంది. మీకు ప్రతి ఒక్క పనిలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలాగే మీ యొక్క కోరికలు కూడా నెరవేరే రోజులు రాబోతున్నాయి. మీరు ఆర్థిక పరంగా బలపడతారు. ఈ మాసంలో మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు. భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారులు సహాయం లభిస్తుంది. గతంలో మీకు నిలిచిపోయిన డబ్బులను ఈ సమయంలో ఖచ్చితంగా మీరు తిరిగి పొందుతారన్నమాట. అలాగే మీరు పూర్వీకుల ఆస్తుల్ని కొంచెం పొందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మీ జాతకంలో. మీ యొక్క ప్రతిభను ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఈ టైంలో మీరు ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుకోబోతున్నారని గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాల సంచారం ఈ రాశి వారికి ఈ మాసంలో కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మాసంలో బాగా కలిసి రాబోతుందని చెప్తున్నాయి. ఇక ఈ దిశ వైపుగా మీరు అడుగులు వేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చూస్తారని చెప్పవచ్చు. అలాగే మీరు ప్రతి పనిలో విజయవంతంగా సక్సెస్ఫుల్‌గా పూర్తి చేస్తారు.
అయితే అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో విదేశాల్లో జాబ్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి అంటే అందరికీ కాదండి. ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇలాంటివన్నీ ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి త్వరలోనే ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే విదేశాలకు అన్నాం కదా! వారు గనుక ఈ దశలో ప్రయత్నాలు చేసి చూడండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే మీకు వివాహమైన వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతాన ప్రాప్తి కలగడం లేదని బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ నెలలో మంచి సంతానం కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే ఈ నెలంతా కూడా ఈ రాశి వారికి ప్రతి పనిలో ఊహించని అద్భుతమైన లాభం అనేది కలుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సిద్ధమవుతున్న వారికి ఖచ్చితంగా వారి జీవితంలో ఊహించలేని మార్పు అనేది రాబోతుంది. ఈ నెలలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. వారికి శ్రమకు తగ్గట్టుగా వాళ్ళకి శ్రమకు లోటు అనేది ఉండదనమాట. విద్యార్థులు విద్యా జీవితంలో సక్సెస్‌ని సాధిస్తారు. ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఈ సమయం కాస్త అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం పొందుతారు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రమే. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు ప్రతి పనిలో కూడా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికంగా అలాగే కెరీర్ పరంగా ఈ రాశి వారికి అంతా కూడా బావుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ రాశివారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెలలో మీరు పొరపాటున కూడా 3 తప్పుల్ని మాత్రం అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు కాదని ఆ తప్పులు చేశారనుకోండి, మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా పోతుంది. మీరు పేదవారు అవుతారు. మీరు తెలిసి కూడా తెలియని వాళ్ళంటే అది మనం చెప్పలేం. కానీ తెలిసి కూడా ఆ పని చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు దరిద్రం అనేది పడుతుంది. అలాగే మీకు 7 తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. కాబట్టి లక్ష్మీదేవి మీ నుంచి దూరం అవుతుంది. మరి ఈ మాసంలో ఈ రాశివారు అసలు చేయకూడని ఆ తప్పులు ఏమిటి? ఉన్న ధనమంతా పోయి పేదవారుగా అవ్వకుండా ఉండాలంటే అసలు ఈ రాశివారు ఏం చెయ్యాలి? అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రాశివారు ఎటువంటి విధి విధానాలను పాటించాలి? అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో ఈ రాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఈ 3 తప్పుల విషయానికి వచ్చినట్లయితే మనం ఈ రాశివారు ఈ నెలలో గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పొగరుగా ఉండకూడదు. తల పొగరుతో ఎవరిని కూడా దూషించకూడదు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు అనేది అస్సలు చూడకూడదని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయానికొస్తే ఇక రెండవ తప్పు విషయానికొస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్‌గా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతోటి అస్సలు బాధ పెట్టకూడదు. మీకు సహాయం చేసిన వారు ఆపద సమయంలో డబ్బు కోసం మీ ఇంటి గుమ్మం తొక్కితే మీరు మాత్రం వారినిచ్చి అవతలికి పొమ్మని చేదరించుకోకూడదు. మీకు వీలైతే సహాయం చేయండి. కానీ వారిని ఆ రకంగా మాట్లాడి ఆ భావంతో చూడకూడదు. ఇక మూడవది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరమైన ఖర్చులనేది అస్సలు చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి మీరు అవమానపరిచినట్లు అవుతుంది. కాబట్టి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టుకోకూడదు. మద్యపానం, జూదం, ధూమపానం వంటి అలవాట్లకి బానిసై డబ్బులను లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. అవసరం ఉంటేనే తప్ప డబ్బుని పొదుపుగా వాడుకోవాలి. అలాగే ఈ రాశివారు లేదంటే డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తే కనుక లక్ష్మీదేవికి మీ పైన కోపం వస్తుంది. మీ ఇంటి నుంచి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఉన్న ధనం అంతా పోయి మీరు పేదవారు అవుతారు. 7 తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వదలదు. కాబట్టి ఈ మాసంలో పొరపాటున కూడా ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ 3 తప్పులను అస్సలు చేయకండి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ రాశివారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ రాశివారు ఖచ్చితంగా ఈ నియమాలనైతే పాటించండి. మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. సర్వ సంపదలకు అభినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణా కటాక్షాలు లేకపోతే ఇంతటి గొప్పవారైనా సరే దరిద్రులుగా జీవించాల్సిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే కనుక అక్షర ముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలను అనుభవిస్తాడు. ఆ తల్లి యొక్క ఇష్టం అందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో హాయిగా జీవించవచ్చు. మరి
అందుకు ఏం చెయ్యాలి అంటే కనుక మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి రావాలన్నా, మీ ఇల్లు సిరి సంపదలతో తూగాలి అన్నా, లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. అలాగే అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎక్కడా కూడా బూజు, దుమ్ము, ధూళి లేకుండా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అలాంటి ఇంట్లోకి మాత్రమే ఆ మహాలక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. అదేవిధంగా ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదని వేద పండితులు, జ్యోతిష శాస్త్రం ఎంతోమంది చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూలతమైన ప్రభావం అనేది కనిపిస్తుంది. కుటుంబ సభ్యులకి చిరాకు పోయి ప్రశాంతత ఉంటుందని చెప్తున్నారు. అలాగే మీ ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ కూడా రావాలంటే మీ ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఇష్టంగా వస్తుందని చెప్తున్నారు. ఉదయాన్నే మీ ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రం చేసుకొని, నీటిని చల్లుకొని, తర్వాత ముగ్గు వేసి, గడపకి కుంకుమ పెట్టి, పసుపు పూసి, కుంకుమ బొట్టుతో అలంకరిస్తే గనక లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని, తద్వారా లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడు కూడా రోదిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి అస్సలు ఇష్టపడదు. కాబట్టి ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోదించడం అంత మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు రోదించకూడదు. కాబట్టి స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో కలకలలాడుతూ సంతోషంగా, ఆనందంగా, చలాకీగా తిరుగుతూ ఉంటారు. ఆ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి వచ్చి తాండవిస్తుంది. వారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వారికి ఎటు నుంచైనా కూడా ఆ అదృష్టం అనేది వస్తుంది. ఇక ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కొదవ అనేది ఉండదని చెప్తున్నారు. చూశారు కదండి, ఈ మాసంలో ఈ రాశివారు పరిస్థితులు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, అలాగే వీరు పొరపాటును కూడా చేయకొని ఆ 3 తప్పులేంటో, వీరి ఇంట్లో ధనానికి ఏ లోటు లేకుండా ఉండడానికి కారణం ఏమిటో అన్నీ కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇక ఈ రాశివారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.